హాయ్ టు ఆల్, వెల్కమ్ టు హెఫ్ ఛానల్. మీరు చూస్తున్నారు హెల్త్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ సేఫ్టీ, సస్టైనబిలిటీ సొల్యూషన్స్. టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ సెక్టార్స్. అంటే స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ప్రత్యేకమైన నిబంధనలు ఏంటి ఫుడ్ ఇండస్ట్రీలో, అంటే ఫుడ్ సెక్టార్లో ప్రత్యేకమైన నిబంధనలు ఏంటి, ఈ యొక్క కోవిడ్-19 సంబంధించిన ప్రికాషన్స్ మనం ఎలా తీసుకోవాలి ఇన్ ఫుడ్ ఇండస్ట్రీలో అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ యొక్క FSSAI షెడ్యూల్ 4 ప్రకారము ఈ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ సెక్టార్స్కి ఫుడ్ సర్వీస్లో ఎలా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ డెలివరీ, ఫుడ్ టేక్అవే అండ్ ఫుడ్ రిటైల్ ప్రెమిసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్స్ అంటే ఫుడ్ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫుడ్ ప్యాకేజింగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో కన్జ్యూమర్ వినియోగదారుడికి సంబంధించిన ప్రత్యేకమైన గైడెన్స్ ఏంటి ఈ యొక్క కోవిడ్-19కి. తర్వాత ఎవరికైతే విజిటర్కి కానీ, కస్టమర్కి కానీ, ఎంప్లాయీకి కానీ కోవిడ్-19 పాజిటివ్ వచ్చినప్పుడు ఎలాంటి ప్రోటోకాల్స్ FSSAI రికమెండ్ చేస్తుంది అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ డిఫరెంట్ ఫుడ్ సెక్టార్స్లో దీంట్లో మేజర్గా హెల్త్ ఎమర్జెన్సీ మనం పాటించవలసిన విషయాలు: నెంబర్ 1 హ్యాండ్ వాషింగ్, నెంబర్ 2 రెస్పిరేటరీ ఎటిక్విటీస్, నెంబర్ 3 సోషల్ డిస్టెన్స్. ఈ యొక్క 3 విధాలని మనము ప్రత్యేకంగా అవలంబించాలి, పాటించాలి. సో దీనిలో భాగంగానే మొట్టమొదటిగా ఫుడ్ సర్వీసు, డెలివరీ, టేక్ అవేస్ అనేవి ఎక్కడెక్కడైతే ఫుడ్ సర్వీస్ చేస్తున్నామో, ఎక్కడైతే డెలివరీ చేస్తున్నామో, ఎక్కడ టేక్ అవే చేస్తున్నామో ఆ ఏరియాని మొత్తం తరువుగా క్లీన్ చేయాలి విత్ 70% ఆల్కహాల్తో కంపల్సరీ ప్రాపర్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క మీల్ ఏరియాలో, ఆ యొక్క ప్రిపరేషన్ ఏరియాలో, ఆ సర్ఫేస్ ఏరియాలో రిపీటెడ్గా ఎంప్లాయీస్ ఆ టేబుల్స్ని టచ్ చేయొచ్చు, ఆ యొక్క హ్యాండిల్స్ పట్టుకోవచ్చు, డోర్స్ని టచ్ చేయొచ్చు అండ్ డోర్ నాబ్స్ని టచ్ చేయొచ్చు, ఆ యొక్క ఎక్విప్మెంట్స్ని టచ్ చేయొచ్చు, ఆ యొక్క చెక్అవుట్ కౌంటర్స్ని టచ్ చేయొచ్చు, ఆ గ్రాసరీ కార్ట్స్ కానీ హ్యాండిల్స్ కూడా టచ్ చేస్తారు. ఇవన్నిటిని మనం తరువుగా క్లీన్ అండ్ శానిటేషన్ అనేది ప్రతి ఒక్క 15 నిమిషాలకు ఒకసారి మీరు క్లీన్ అండ్ శానిటేషన్ తప్పనిసరిగా చేయాలి. అదేవిధంగా ఈ యొక్క డెలివరీ ఏరియాలో, సర్వీస్ ఏరియాలో, టేక్అవే ఏరియాలో కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీ అనేది మస్ట్ అండ్ షుడ్ బీగా వర్కర్స్ కోసం కంపల్సరీ అవైలబిలిటీ ఉండాలి. ఎవరైనా కస్టమర్స్ వచ్చినా, విజిటర్ వచ్చినా కూడా హ్యాండ్ శానిటేషన్ అనేది మ్యాండేటరీగా హ్యాండ్ వాషింగ్ ప్రొసీజర్ని మీరు ఆర్గనైజేషన్ తరపున కంపల్సరీ అది అక్కడ ఇన్స్టాల్ చేయాలి. అదేవిధంగా FSSAI రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్స్ని, కన్జ్యూమర్స్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి పాటించమని మీరు చెప్పాలి. ఎక్కడైతే రిటైల్ స్టోర్ ఎదురుగానో, ఎంట్రీ ఏరియాలో కంపల్సరీ హ్యాండ్ శానిటైజరు వితౌట్ టచింగ్, అంటే ఇప్పుడు కొత్తగా ఫుట్ ఆపరేటెడ్ హ్యాండ్ శానిటైజర్ కొత్తగా ఇన్నోవేటివ్గా వస్తున్నాయి. అంటే మనము దాన్ని ఆ హ్యాండ్ శానిటైజర్ని టచ్ చేయకుండా కాలుతో మనము ఇలా టచ్ చేయటం వల్ల మనకు ఆ యొక్క హ్యాండ్ సొల్యూషన్ అనేది చేతిలోకి వచ్చేసి మనకు ఆ యొక్క సొల్యూషన్ ద్వారా మనము క్లీన్ చేసుకోవచ్చు చేతులను పరిశుభ్రంగా. సో ఇలాంటి ఫుట్ ఆపరేటెడ్ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇన్నోవేటివ్గా ఉపయోగించడం జరిగితే అప్పుడు మనం ఎక్విప్మెంట్ టచ్ చేయకుండా క్రాస్ కంటామినేషన్ కాకుండా ఫుడ్కి ఉంటుంది. అదేవిధంగా కంపల్సరీ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్తో పాటు ఎంప్లాయీస్కి మోటివేషన్ ఇవ్వాలి. అండ్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే గ్రౌండ్ పీపుల్స్ ఉన్నారో, ఎవరైతే పార్ట్ వాష్ ఏరియాలో పనిచేస్తున్నారో, కుక్స్ కానీ వీళ్ళందరికీ కంపల్సరీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ బేసిక్ పర్సనల్ హైజీన్ రూల్స్ గురించి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ యొక్క వైరస్ యొక్క ఇంపార్టెంట్ని కంపల్సరీ తెలియజేయాలి. పర్సనల్ హైజీన్ కంపల్సరీ ఫాలో కావాలి. ఎక్కడెక్కడైతే టచ్ చేసిన టాంగ్స్ కానీ, గ్లౌస్ కానీ
ప్రివెంట్ మెథడ్స్ కానీ ఫాలో కావాలి. పీపీ రూల్స్ని కంపల్సరీ యూజ్ చేయాలి. డైరెక్ట్గా ఎక్కడైతే కాంటాక్ట్ అయిన దగ్గర కంపల్సరీ ఆ ఏరియాని కంపల్సరీ క్లీన్ చేయాలి. వైరస్ని ఇన్యాక్టివేట్ చేయడానికి కుకింగ్ యొక్క టెంపరేచర్స్ని ఇంక్రీజ్ చేయాలి. మన యాజ్ పర్ రెగ్యులేషన్ ప్రకారం కుకింగ్ టెంపరేచర్ 75 డిగ్రీ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క ఫుడ్ అనేది ప్రాపర్గా బాయిల్ అయ్యి ఎలాంటి బ్యాక్టీరియాలు కానీ దాంట్లోకి ఉండకుండా అది ఇన్యాక్టివేట్ అంటే చనిపోయి మనకు ఫ్రెష్ ఫుడ్ని ఇస్తుంటాయి. ఇలా ప్రాపర్గా ఫుడ్ని టెంపరేచర్ చేసేసి ఎలాంటి వైరస్ రాకుండా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా గ్లౌస్ని యూజ్ చేయాలి. తర్వాత కుకింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనము ఎలాంటి బేర్ హ్యాండ్స్తో ఫుడ్ని డైరెక్ట్గా టచ్ చేయవద్దు. టచ్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకు క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మన జాగ్రత్తలు అనేది ప్రతి ఒక్క ఏరియాలో యాక్టివిటీలో మన దినచర్యలో భాగంగా చేయాలి. రెడీ టు ఈట్ ఫుడ్స్ని మనం తిన్న తర్వాత మిగిలిపోయిన ఫుడ్ని మనము వదిలిపెట్టకూడదు. దాన్ని వేస్టేజ్ ప్రాపర్ డస్ట్బిన్లో వేయాలి. తర్వాత ఏదైనా ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు. ఆ ఫుడ్ వేస్టేజ్ ఏవైతే కూడా ఓపెన్గా పెట్టకూడదు. తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని ఓపెన్గా వదిలేయద్దు. ఏదైనా ఆహారం వండిన తర్వాత కంపల్సరీ పాత్రల మీద మూతలు పెట్టాలి. అంటే లిడ్స్ని ప్రాపర్గా కవర్ చేయాలి. గ్లాసెస్ని క్లీన్ చేయాలి. సరైన పద్ధతిలో డిస్ప్లే చేయాలి. ఒక డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో క్లీనింగ్ అండ్ శానిటైజ్ చేసుకొని దానికి ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఒక పదార్థం నుంచి ఇంకో వస్తువుకి, ఒక వస్తువు నుంచి ఇంకో పదార్థానికి కంటామినేషన్ కాకుండా కంట్రోల్ చేయాలి. ఎంప్లాయీస్ కంపల్సరీ క్లీన్ యూనిఫామ్స్ని, మాస్క్ని, ఫేస్ కవర్ని, గ్లౌస్ని, హెడ్ కవర్స్ని ఆల్ టైమ్స్ ఎవ్రీ టైం మ్యాండేటరీగా ధరించాలి. ప్రతి ఒక్క పర్సన్ కంపల్సరీ ప్రీ స్క్రీనింగ్ ఆఫ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రీ స్క్రీన్ చేయాలి. కోవిడ్-19 యొక్క సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో కావాలి. ఇండివిజువల్గా ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో హెల్త్ కేర్ ఫెసిలిటీస్కి కంపల్సరీ ముందుగానే మీరు సెల్ఫ్ ఐసోలేట్ చేసుకొని ముందుగానే ఇంటి దగ్గర ఉండాలి. లేకపోతే కన్సర్న్ హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ముందుగానే తగు జాగ్రత్త తీసుకొని మీరు సెల్ఫ్ ఐసోలేట్, హోమ్ ఐసోలేట్ అయినప్పుడు వేరే వారికి కంటామినేషన్ కాకుండా ముందుగానే మీరు ఈ యొక్క కోవిడ్-19ని కాపాడుకోగలుగుతారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఫుడ్ని తరోగా ఎక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఉపరితల భాగంలో కంపల్సరీ తరోగా క్లీన్ చేయాలి. ఏ అయితే రా మెటీరియల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఎనీ వెజిటబుల్ ఐటమ్స్ కానీ కంపల్సరీ 50 ppm 50 parts/million క్లోరిన్ సొల్యూషన్తో క్లీన్ పోర్టబుల్ వాటర్తో మంచిగా క్లీన్ చేయాలి. దాని తర్వాత ప్రాపర్గా స్టోరేజ్ చేయాలి ఎలాంటి కంటామినేషన్ జరగకుండా. దాని తర్వాత అదేవిధంగా కస్టమర్స్ ఎవరైతే డెలివరీకి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ ఎక్కడెక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ మనం యూజ్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క మోస్ట్లీ ఎక్కడైతే డైరెక్ట్గా మనము ఆ యొక్క ఫుడ్ని డెలివరీ చేయకుండా మోస్ట్లీ ఎలాంటి సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి. మనము ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి డెలివరీ చేసేటప్పుడు కంపల్సరీ 1.6 meters డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఆ యొక్క ఏరియాకి వెళ్ళినప్పుడు హ్యాండ్ శానిటైజర్ని మీ యొక్క జేబులో పెట్టేసుకొని హ్యాండ్ శానిటైజర్ని బిఫోర్గా ఆఫ్టర్గా డెలివరీ చేసే ముందు మీరు హ్యాండ్ శానిటైజర్ని యూస్ చేస్తే మీ యొక్క చేతులు పరిశుభ్రంగా ఉంటాయి. సో ఈ విధంగా ఏవైనా విజిబుల్గా కోవిడ్-19 సంబంధించిన పాజిటివ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే కన్సర్న్ సూపర్వైజర్కి చెప్పాలి. స్టాఫ్కి హ్యాండ్ హైజీన్ గురించి బాగా ప్రమోట్ చేయాలి. ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటించాలని మీరు పదే కంపల్సరీ ఒక టూల్ బాక్స్ టాక్ అంటే ప్రతిరోజు ఒక 15 నిమిషాలు వర్క్కు ముందు, వర్క్ తర్వాత బ్రీఫింగు, డీబ్రీఫింగ్ అనే విధానాన్ని పాటించి మీరు అమలు చేసుకున్నప్పుడు ఇది కంపల్సరీ హ్యాబిటేట్గా మారుతుంది. కస్టమర్ని సోషల్ డిస్టెన్స్ని ఎంకరేజ్ చేసేసి వాళ్ళకి రివార్డ్స్, రికగ్నిషన్స్ అండ్ ఇన్నోవేటివ్ వేలుగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా కంపల్సరీ మీరు ప్రతి ఒక్క పర్సన్స్కి ఒక 1 meter గ్యాప్, 1.6 meter గ్యాప్ కంపల్సరీ ఏర్పాటు చేయాలి. స్పెషల్ జోన్స్, స్పెషల్ డిజిగ్నేటెడ్ పికప్ జోన్స్ ఏవైతే ఉన్నాయో కస్టమర్స్కి చెప్పాలి. కస్టమర్స్కి ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ యొక్క ఎవరైతే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, మేడం మేము వచ్చేసి ఇక్కడ ఒక లొకేషన్లో మేము
ఆ యొక్క ఫుడ్ని పెడతాము, మీరు వచ్చేసి దాన్ని పికప్ చేసుకోండి. అంటే దీనివల్ల ఏంటంటే ఒక ఏరియాలో ఒక స్టిక్కరింగ్ వేయడం కానీ ఒక జోన్లో పెట్టినప్పుడు వారు ఆ ప్రదేశానికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి ఎలాంటి కంటామినేషన్ కాకుండా ఇలాంటి పికప్ జోన్స్ని, టికెటింగ్ సిస్టమ్ని పెట్టేసి కస్టమర్ని సోషల్ డిస్టెన్స్ సంబంధించింది ఎంకరేజ్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఇది హ్యాబిటేట్గా కోవిడ్-19ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బఫెట్ సిస్టమ్, అంటే ఎక్కడైతే గ్రూప్గా ఉండేసి తినే బఫెట్ సిస్టమ్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఫుడ్ సర్వీసెస్, మాస్ గ్యాదరింగ్ అనేది కంపల్సరీ ఎలో చేయకూడదు. ఎందుకంటే మాస్ గ్యాదరింగ్ ఉన్నప్పుడు కంటామినేషన్ చాలా ఈజీ జరుగుతుంది. ఈ యొక్క పాండమిక్ అనేది కోవిడ్-19 పాండమిక్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్స్కి, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి, ఒక కంట్రీ నుంచి ఒకటికి ఇలా పాండమిక్ పద్ధతిలో అందరికీ కంటామినేషన్ అయిపోయి దీన్ని స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇన్నోవేటివ్ వేగా బెస్ట్ ప్రాక్టీసెస్ని ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క సమయంలో పాటించాలి. కంపల్సరీ స్టాచ్యుటరీ అథారిటీస్ ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ కంపల్సరీ పాటించాలి. డెడికేటెడ్ ఫుడ్ హ్యాండలర్స్కి, కస్టమర్స్కి కంపల్సరీ ప్రతిరోజు ఎక్కడెక్కడైతే సర్వీస్ చేయాలో దానికి సంబంధించిన ఏరియాని, దాని తర్వాత అక్కడ వాడే స్పూన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ తరోగా క్లీన్ చేయాలని చెప్పాలి. తర్వాత 1 మీటర్ గ్యాప్ని ఫుడ్ హ్యాండలర్కి, కస్టమర్కి మెయింటైన్ చేయాలని కంపల్సరీ చెప్పాలి. కెఫ్టేరియాలో కానీ, లేకపోతే కస్టమర్ టు ఒక వెండర్కి కానీ, లేకపోతే ఒక కస్టమర్ నుంచి ఫుడ్ డెలివరీ పర్సన్ కానీ 1 మీటర్ గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తర్వాత మీరు కూర్చునే ఒకవేళ సీటింగ్ స్పేస్లో కూడా 1 మీటర్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. మీరు కూర్చునే టేబుల్స్లో కూడా 1 మీటర్ గ్యాప్ మెయింటైన్ చేయాలి. మీ యొక్క సర్వీస్ కౌంటర్ నుంచి అండ్ కస్టమర్ నుంచి అండ్ ఫుడ్ హ్యాండ్లర్ ఎవరైతే ఫుడ్ సర్వీస్ చేసే స్టీవర్డ్ కానీ పర్సన్ నుంచి ఒక కంపల్సరీ 1 మీటర్ గ్యాప్ని కంపల్సరీ మీరు పాటించాలి. ఎక్కడెక్కడైతే ఫుడ్ హ్యాండ్లర్ కానీ కస్టమర్స్ కానీ హై టచ్ పాయింట్స్ని కంపల్సరీ మోస్ట్లీ అవాయిడ్ చేయాలి. గ్లౌస్ ధరించడం చాలా మంచిది. కౌంటర్ టాప్స్ కానీ, టాంక్స్ కానీ, ల్యాడిల్స్ కానీ, హ్యాండిల్స్ కానీ ఎక్కడెక్కడ అన్ని ఏరియాని క్లీన్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ లేకుండా ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసినప్పుడు ఈ యొక్క హై టచ్ పాయింట్స్ కూడా కంటామినేషన్ కాకుండా మనము జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ యొక్క గైడ్లైన్స్ అనేవి కరోనా యొక్క డిసీజ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఇది ఎపిడమిక్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఇవన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మొత్తం కూర్చొని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనము కంపల్సరీ వినటమే కాదు, దీన్ని చదివి మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకున్నప్పుడే కంపల్సరీ ఫాలో అవుతాం. సో అదేవిధంగా ఫుడ్ డెలివరీ, ఫుడ్ హ్యాండ్లర్స్ కూడా కంపల్సరీ ఫేస్ కవర్ అయ్యే విధంగా కంపల్సరీ క్లీన్ మాస్క్, ఎలాంటి డస్ట్ లేకుండా క్లీన్ మాస్క్ని వాడాలి. ఫేస్ కవర్ని కంపల్సరీ వాడాలి. హ్యాండ్ శానిటైజేషన్స్ ఫుడ్ పికప్ చేసుకున్నప్పుడు డెలివరీ కంపల్సరీ ఫాలో కావాలి. సోషల్ డిస్టెన్స్ అనేది చాలా మెయింటైన్ చేయాలి. 1 మీటర్ గ్యాప్ మాత్రం కంపల్సరీ సెల్ఫ్గానే మీరు రియలైజ్ అయ్యి 1 మీటర్ గ్యాప్ ఫర్ మీకు కస్టమర్కి కంపల్సరీ పాటించాలి. కామన్ టచ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి కానీ మీరు డోర్ నాక్ చేసినప్పుడు కానీ, డోర్ బెల్ కానీ, హ్యాండిల్స్ కానీ కంపల్సరీ అవి అవాయిడ్ చేయాలి. ఒక లొకేషన్లో పెట్టి మీరు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే దానివల్ల వారు ఆ లొకేషన్కి వచ్చి ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో మనము కామన్ టచ్ పాయింట్స్ని టచ్ చేయకుండా, కంటామినేషన్ కాకుండా కాంటాక్ట్ లెస్ డెలివరీ మెథడ్స్ని మనము ఎంకరేజ్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. కస్టమర్స్ని కంపల్సరీ ఆర్డర్ టెలిఫోన్లో ఇచ్చిన తర్వాత అడ్వాన్స్గానే వాళ్ళకు ఒక లొకేషన్ని ముందుగానే ఆర్డర్ అని ఒక టికెటింగ్ సిస్టమ్ ద్వారా ఒక లొకేషన్ ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ యొక్క వెయిటింగ్ టైం అనేది జరగకుండా, టైం కూడా మనకు వేస్ట్ కాకుండా ఈ లొకేషన్స్కి ఆ పర్సన్ వచ్చేసినప్పుడు అదే లొకేషన్ మీరు వచ్చి తీసుకోవడం వల్ల కొంత బెటర్గా ఉంటుంది. మీకు కూడా ఫుడ్ కూడా టైంకి హాట్గా ఉంటుంది. ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా మీరు ఈ సోషల్ డిస్టెన్స్ని పాటించవచ్చు. సో ఈ యొక్క హ్యాండ్లింగ్ చేసేటప్పుడు తర్వాత ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరైతే కానీ క్యాష్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు క్యాష్ కౌంటర్లో కానీ, లేకపోతే మీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే హోటల్స్లో కానీ, రెస్టారెంట్లో కానీ, లేకపోతే రిటైల్ షాప్లో కానీ కంపల్సరీ ఎక్కడెక్కడైతే ఏరియాలో ఉన్నాయో క్యాష్ని హ్యాండిల్ చేసినాక కంపల్సరీ మీరు హ్యాండ్ శానిటైజేషన్ కంపల్సరీ చేసుకోవాలి.
బెటర్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే యూపీఐ సిస్టంలో కానీ క్యూఆర్ కోడ్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఈ వాలెట్స్ కానీ అండ్ క్రెడిట్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ ఇలాంటివి మెషినరీ సంబంధించినవి మనం యూస్ చేయాలి. దీని ద్వారా చేయటమే కాకుండా దీంట్లో కూడా ముఖ్యమైన భాగం ఏంటంటే ఎక్కడెక్కడైతే ఏవైతే మెషిన్స్ ఉన్నాయో క్రెడిట్ కార్డ్ మెషిన్స్ కానీ డెబిట్ కార్డ్ మెషిన్స్ కానీ ఇవి కూడా 70% ఆల్కహాల్తో శానిటైజేషన్ చేసి తర్వాత మీరు టచ్ చేయాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్క యాక్టివిటీలో ఈ యొక్క హ్యాండ్ శానిటైజేషన్ సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో దాని తర్వాత ఎక్కడెక్కడైతే ఈ మీల్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఫుడ్ సంబంధించిన ఫుడ్ మెనూ ఉన్నప్పుడు ఆ మెనూకి సంబంధించిన ఏవైతే డిస్పోజబుల్ మెనూ అంటే ఈజీగా మనము దాన్ని త్రో చేసి అంటే ప్లేట్ని క్లీన్ చేసే విధంగా కాకుండా డిస్పోజబుల్ ఐటమ్స్ సంబంధించిన మెనూని ముందుగానే మనం ప్రీప్లాన్గా చేసుకున్నప్పుడు కొంతవరకు ఇది కంటామినేషన్ ముందుగానే ఫ్రీగా మనం కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. సో యుటెన్సిల్స్ కట్లరీ ఈ యొక్క ఏవైతే మనం యూజ్ చేసే సాచెట్స్ కానీ లేకపోతే వాట్ ఎవర్ దట్ పెప్పర్కి షుగర్కి కెచప్స్కి యూజ్ చేసే ఈ యొక్క కట్లరీ సంబంధించినవి కానీ ఇవన్నీ మళ్ళీ మనము రీయూజబుల్ యూజ్ చేయాలంటే కంపల్సరీ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేయాలి. ఆఫ్టర్ యూజ్ కంపల్సరీ ఎవ్రీ ఐటమ్ సింగిల్ పార్ట్ ఆఫ్ షుగర్ సంబంధించిన కెచప్స్ కానీ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్లీన్ ఫర్ థరోలీ ఆఫ్టర్ ఈచ్ యూజ్. తర్వాత వచ్చేసి ఫుడ్ రిటైల్ ప్రెమిసెస్ కంపల్సరీ. దీంట్లో కూడా ఎవరైతే ఎంప్లాయీస్ వర్కర్స్ ఉంటారో క్లీన్ క్లాత్స్ యూనిఫామ్స్ పీపీఈ హెడ్ గేర్స్ క్యాప్స్ గ్లౌస్ తప్పనిసరిగా పాటించాలి. అదేవిధంగా ఫుడ్ బిజినెస్ ఎక్కడెక్కడైతే ఏరియాస్లో ఉన్నారో కస్టమర్స్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక టైం ఇవ్వాలి. ఈ యొక్క టైంలోనే మీరు రండి అని మనం ఒక సెటన్ టైం ఇచ్చినప్పుడు కొంతవరకు మన డిస్టెన్స్ అనేది సోషల్ డిస్టెన్స్ పాటి కంటామినేషన్ కాకుండా జరుగుతుంది. సో దీంతోపాటు హ్యాండ్ శానిటైజేషన్స్ మనం కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. లైక్ ఫుడ్ రిటైల్ ప్రెమిస్ అంటే ఎక్కడ రిటైల్ షాప్లో మనం వెళ్ళినా కానీ లేకపోతే ఎనీ షాప్స్ మనం వెళ్ళినప్పుడు కంపల్సరీ హ్యాండ్ శానిటైజేషన్ అనేది ఎంట్రీ పాయింట్లో ఎగ్జిట్ పాయింట్లో కంపల్సరీ మనము వెళ్ళిన తర్వాత షాపింగ్ చేసిన తర్వాత ఎక్కడైతే మనం టచ్ చేసిన పాయింట్స్ కూడా మనకు కంటామినేషన్ కాకుండా తర్వాత అక్కడ ఉన్న మనం షాపింగ్ చేసిన తర్వాత రిటైల్ షాప్లో ఎక్కడైతే షాపింగ్ చేసుకున్నాక వేరే వాళ్ళ నుంచి కూడా మనకు కంటామినేషన్ కాకుండా మనము కంపల్సరీ ఫేస్ మాస్క్ యూజ్ చేయాలి. మనం బయటికి వచ్చిన తర్వాత కంపల్సరీ హ్యాండ్ శానిటైజేషన్ మస్ట్ అండ్ షుడ్ బి చేయాలి. దీనికి ముందుగానే ప్రీ స్క్రీనింగ్ కూడా చేయాలి ఎంప్లాయీస్కి వర్కర్స్కి బిఫోర్ స్టార్ట్ ద వర్క్ స్టార్ట్ కంపల్సరీ ప్రీ స్క్రీనింగ్ విత్ డిజిటల్ థర్మోమీటర్తో కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. 99 ఫారెన్ డిగ్రీ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు కంపల్సరీ ఈ సిమ్టమ్స్ ఉన్నాయని గుర్తించాలి. దాని తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ స్టాఫ్కి కన్జ్యూమర్స్కి బాగా ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఈ సోషల్ డిస్టెన్స్ సపోజ్ రిటైల్ షాప్లో ఉన్నప్పుడు రిటైల్ షాప్లో క్యాష్ కౌంటర్లో కానీ లేకపోతే ఎక్కడైతే మేనేజర్ రూమ్లో కానీ లేకపోతే స్టోర్ రూమ్ కానీ గ్రాసరీ రూమ్ కానీ ప్రతి ఒక్క ఐటెంలో ఆ యొక్క మార్కింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ఇలా మార్కింగ్ చేయటం వల్ల బిల్లింగ్లో కానీ ప్రతి ఒక్క ఏరియాలో ఫ్లోర్ మార్కింగ్స్ స్టిక్కర్స్ అనేది కంపల్సరీ ఎంకరేజ్ చేయడం వల్ల కస్టమర్కి అండ్ కన్జ్యూమర్స్కి గ్యాప్ ఉంటుంది. తర్వాత వెయిటింగ్ కూడా వాళ్ళ యొక్క లొకేషన్లోకి వచ్చేసి వెయిట్ చేయకుండా కంపల్సరీ చాప్ చేసుకుంటారు. తర్వాత బిల్లింగ్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సో ఇలా రెగ్యులర్గా మనము ముందుగానే అనౌన్స్మెంట్ అంటే ఒక ఫుడ్ రిటైలర్ కంపల్సరీ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కన్జ్యూమర్కి మనకు మైక్లో కంపల్సరీ వాళ్ళకి ఆడియో ద్వారా వీడియో ద్వారా ఈ యొక్క కోవిడ్-19 యొక్క ఇంపార్టెన్స్ని సోషల్ డిస్టెన్స్ని ఒక మైక్ ద్వారా వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఆ యొక్క ఏరియాలో మార్కింగ్ ఏరియాకి వచ్చేసి వాళ్ళు నిలబడి టికెటింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళ యొక్క టైం ప్రకారం వాళ్ళు షాపింగ్ చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క బెస్ట్ ప్రాక్టీస్ని మనం హ్యాబిటేట్గా చేసుకోవాలి. తర్వాత ఫ్లెక్సీ గ్లాస్ బ్యారియర్స్ని కౌంటర్స్ని సో ఇలా ప్రొటెక్షన్స్ని మనం స్టాఫ్కి కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. సో స్టాక్ యొక్క క్వాంటిటీని కూడా రెడ్యూస్ చేసేసి గ్యాప్ని చాలా మెయింటైన్ చేయాలి. ప్రోడక్ట్స్కి ప్రతి ఒక్క 2 ప్రోడక్ట్లకి కంపల్సరీ ఒక డిస్ప్లే చేయాలి. సో ఇలా ప్రతిదీ మనం ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కంపల్సరీ ఈ యొక్క కోవిడ్-19 మనము కొంతవరకు కాపాడుకోవడం జరుగుతుంది. సో ఎక్కడైతే కామన్ టచ్ పాయింట్స్ డోర్ హ్యాండిల్స్ కానీ ర్యాక్స్ కానీ బిల్లింగ్ కౌంటర్స్ కానీ అండ్ క్లీన్డ్ శానిటైజ్ కంపల్సరీ మనం ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉండాలి. తర్వాత బాస్కెట్స్ ట్రాలీస్ మనం ఏవైనా ట్రాలీస్ పట్టుకున్నప్పుడు బాస్కెట్స్ పట్టుకున్నప్పుడు కంపల్సరీ అవన్నీ
కస్టమర్స్కి ఎలాంటి కంటామినేషన్ కాకుండా ఎవరైతే రిటైల్ షాప్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కంపల్సరీ ఎవ్రీ తరోగా క్లీన్ అండ్ శానిటేషన్స్ అనేది ఎవ్రీ యూజ్కి కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలో హ్యాండ్ శానిటేషను సోషల్ డిస్టెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ క్లీన్ మాస్క్ విత్ ఫేస్ కవర్. కంపల్సరీ ఫేస్ అనేది మాస్క్తో మ్యాండేటరీగా చేసుకోవాలి ఫుడ్ పికప్ అయ్యేటప్పుడు, తర్వాత డెలివరీ అయ్యేటప్పుడు. సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ 1 మీటర్ ఫాలో కావాల్సిందే. ఈ కామన్ టచ్ పాయింట్స్ అనేది కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి విషయాలు అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. తర్వాత క్యాష్ హ్యాండ్లింగ్ అప్పుడు తర్వాత కూడా క్యూఆర్ కోడ్స్, ఈ వాలెట్స్ అనేది కూడా కంపల్సరీ రిటైల్ షాప్లో మీరు మెయింటైన్ చేయాలి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్. ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చాలా చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎవరైతే డ్రైవర్స్ కానీ లోడింగ్ చేసేవాళ్ళు కానీ కంపల్సరీ వాళ్ళకి కోవిడ్-19 యొక్క బేసిక్ అవేర్నెస్ గురించి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇన్ఫెక్షన్ ఎలా జరుగుతుంది, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా జరుగుతుంది, మనం ఎలాంటి స్టాండర్డ్ హైజీన్ ప్రొసీజర్ని ఫాలో కావాలి, ఈ ఆర్గనైజేషన్స్ అనేది ఎలాంటి ఫాలో అవుతుంది, FSSAI రెగ్యులేషన్స్ ఏంటి, క్లీనింగ్ ఎట్లా చేయాలి, శానిటేషన్ అంటే ఏంటి, సోషల్ డిస్టెన్స్ అంటే ఏంటి, హ్యాండ్ శానిటేషన్ ప్రొసీజర్ ఎలా చేయాలి, ఫేస్ మాస్క్ ఎలా ధరించాలి, పీపీ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ థింగ్స్ అనేవి ఆర్గనైజేషన్స్ కంపల్సరీ ఈ యొక్క పోస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత ఈ యొక్క కోవిడ్-19లో ప్రతి ఒక్క రోజు కంపల్సరీ మార్నింగ్ టు ఈవినింగ్ అండ్ 3 hours కంపల్సరీ ఈ యొక్క డ్రైవర్స్కి, లోడర్స్కి కంపల్సరీ దీని గురించి అవేర్నెస్ బాగా క్రియేట్ చేయాలి. దాని తర్వాత ప్రతి ఒక్క వెహికల్లో కంపల్సరీ హ్యాండ్ శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. డ్రైవర్ కంపల్సరీ ఫేస్ మాస్క్ ధరించాలి. వెహికల్ తరువుగా క్లీన్ అండ్ శానిటైజ్ చేయాలి. ఇన్సైడ్, అవుట్ సైడ్, ఫ్రంట్, ప్రతి ఒక్క టైర్ కానీ మొదలు పెడితే ఇన్సైడ్లో ఉన్న ప్రతి ఒక్క ర్యాక్స్ పెస్ట్ ప్రాసెస్ చేయాలి. దాని తర్వాత లోపల ఉన్న స్టెరిఫ్యూమ్ ట్రీట్మెంట్ని చేయాలి. ప్రతి ఒక్క ఏరియాని జెల్ ట్రీట్మెంట్ చేయాలి, తరువుగా క్లీన్ చేయాలి. తర్వాత ఆఫ్టర్ ఎవ్రీథింగ్ బిఫోర్ ఫుడ్ డెలివరీ అయ్యే ముందు కల్లా కంపల్సరీ ఆ వెహికల్ అనేది 2-3 times క్లీన్ చేసి రెగ్యులర్ క్లీన్ చేయాలి. దాంతో ఎలాంటి సిమ్టమ్స్ కానీ, డస్ట్ పార్ట్ కానీ, డర్ట్ కానీ ఉండదు. సో ఇలా డ్రైవర్ అనేది వెహికల్ యొక్క క్లీనింగ్, శానిటేషన్ పాత్ర కంపల్సరీ వహించాలి. డ్రైవర్ని మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్క వెహికల్కి ఆ యొక్క డ్రైవర్ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇలా కోవిడ్-19 సంబంధించిన అవేర్నెస్ పోస్టర్స్ని కూడా ఆ యొక్క వెహికల్ మీద పెట్టాలి. పోస్టర్స్ పెట్టి ఎంకరేజ్ చేయాలి. ఎట్లాంటి హ్యాండిల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, కఫ్ ఎటిక్విటిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం డ్రైవర్స్కి కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డ్రైవర్ కంపల్సరీ డ్రైవింగ్ టైంలో ఫేస్ మాస్క్ ధరించాలి, హ్యాండ్స్ పెట్టుకోవాలి. దిగినాక తర్వాత లోడింగ్ టైంలో కానీ ఎక్కువ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆ లొకేషన్స్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలో హ్యాండ్ శానిటేషన్స్, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ ఫాలో కావాలి. కంపల్సరీ ఎక్కడెక్కడ డ్రైవర్ క్యాబిన్లో కంపల్సరీ ఎడిషనల్గా ఫేస్ మాస్కులు ఉండాలి. దాని తర్వాత ఫేస్ కవర్స్ సంబంధించిన అన్నీ ధరించాలి. క్లీన్ క్లాత్స్ అనేది ధరించాలి. ఇలా మనం డ్రైవర్ని కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. ఇంకొక ప్రధానమైన ఉద్దేశం అంటే ఈ యొక్క డ్రైవర్స్, లోడర్స్ చాలామంది వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ పీపుల్స్, అంటే లేబర్ సంబంధించిన ఒక ఉంటారు. వాళ్ళకి మనము దాన్ని కోవిడ్-19 యొక్క ఇంపార్టెన్స్ని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో ప్రధానంగా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి దాదాపుగా సపోజ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ మధ్యలో ఏదైనా పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నప్పుడు దాన్ని మోస్ట్లీ అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్. ఎందుకంటే 50 members, 100 members ఒక పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తారు. దాంట్లో ఒక కోవిడ్-19 పాజిటివ్ వచ్చినప్పుడు ఆ టాయిలెట్ సరైన ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల దాని నుంచి కంటామినేషన్ అయ్యి తర్వాత ఈ డ్రైవర్కి వచ్చే ఛాన్స్ ఉండి ఆ డ్రైవర్ నుండి ఫుడ్ నుంచి తర్వాత మళ్ళీ ఒక ఎక్విప్మెంట్ నుంచి తర్వాత వేరే పర్సన్స్కి, ఇలా ఒక పర్సన్ నుంచి ఒక ఎక్విప్మెంట్ నుంచి పర్సన్స్కి కంపల్సరీ కంటామినేషన్ ఛాన్స్ ఉంది. సో అందుకోసం కంపల్సరీ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి దాదాపుగా మనం అవాయిడ్ చేయడమే చాలా చాలా బెటర్ అని FSSAI గైడ్లైన్స్ క్లియర్గా చెప్తోంది. సో డ్రైవర్సు ఎవరైతే స్టాఫ్ డెలివరీ కంపల్సరీ వాళ్ళు వెహికల్ లీవ్ చేసేటప్పుడు పక్కా వాళ్ళు తరోగా క్లీన్ చేసి ఆ యొక్క వెహికల్ని వెళ్ళాలి. తర్వాత బ్రేక్ డౌన్స్ ఉన్నప్పుడు, ఎక్కడైతే టీ బ్రేక్స్ ఇవి ఉన్నప్పుడు కంపల్సరీ ఆ యొక్క వెహికల్ని మీరు ఎక్కడెక్కడ ఏరియాలో మీరు పెట్టారో, లేకపోతే అది రెడ్ జోనా,
గ్రీన్ జోన్ అనేది గమనించాలి. కంపల్సరీ రెడ్ జోన్లో ఉన్నప్పుడు మీరు చాలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వెహికల్ని రెడ్ జోన్లో వదిలిపెట్టి వెళ్ళకూడదు. కంపల్సరీ వెళ్ళినప్పుడు ఎవరైనా అది కంటామినేషన్ అయినా లేకపోతే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా అనేది కంటామినేషన్ అయినప్పుడు కంపల్సరీ అది ఎండ్ ఆఫ్ ద డే ఫుడ్ నుంచి మనకు కస్టమర్కి కంపల్సరీ కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసం వెహికల్ని కంపల్సరీ ఖాళీగా వదిలిపెట్టేసి టీ బ్రేక్కి వెళ్ళకూడదు, ఎస్పెషల్లీ డ్రైవర్స్ అండ్ లోడర్స్. ఇది చాలా చాలా ప్రాక్టికల్ సినారియో. ఇది మనం ఓన్లీ ప్రాక్టికల్గా సాధించినప్పుడే చేసినప్పుడే ఇది కోవిడ్-19ని కంట్రోల్ చేయగలం. ఇది ప్రతి ఒక్క పర్సన్ యొక్క చైన్ సిస్టమ్ లెక్క ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ చైన్ సిస్టమ్ అనమాట. అంటే డ్రైవర్ నుంచి మొదలు పెడితే కంపల్సరీ చెఫ్, కుక్స్, స్టోర్ కీపరు అండ్ కస్టమరు, క్లయింట్స్, పబ్లిక్, సో ప్రతి ఒక్క పర్సన్స్కి ఇది అనుసంధానంగా ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్క దినచర్యలో మనం పాటించే ఈ విధానాలు కంపల్సరీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాలి. హాట్స్పాట్ ఏరియాలు ఏవైతే కోవిడ్-19 హాట్స్పాట్ క్వారంటైన్ ఏరియాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో వెహికల్స్ అనేవి కంపల్సరీ ఆడ ఉంచకూడదు. ఒకవేళ అది ఏరియాలో మార్క్ చేసినప్పుడు ఆ యొక్క వెహికల్స్ అనేది హాట్స్పాట్ ఏరియాలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత కంపల్సరీ తరువుగా క్లీన్ చేయాలి, దాన్ని శానిటైజేషన్ చేయాలి పర్ఫెక్ట్ 70% ఆల్కహాల్తో. సో ఇలా డ్రైవర్సు, లోడర్సు, కంపల్సరీ సపోర్ట్ స్టాఫ్ కంపల్సరీ ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాకేజింగ్. ఈ ఫుడ్ ప్యాకేజింగ్లో ప్రధానంగా ఎక్కడెక్కడైతే మనము ఫుడ్ ఆహారాన్ని తయారు చేసే తర్వాత ఈ ప్యాకేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్యాకేజింగ్ టైంలో కానీ దాని ప్యాకేజింగ్ టైంలో సర్వే ప్రకారము అండ్ వైరస్ డిఫరెంట్ సర్ఫేస్లో ఉంటుందని మనకు WHO నిర్ధారణ జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రధానంగా ఎక్కడెక్కడైతే డిఫరెంట్ సర్ఫేసెస్లో వైరస్ అనేది ఈ యొక్క ప్లాస్టిక్ దాని మీద 72 గంటలు అది బతుకుతుంది. అంటే 72 గంటలు అది వయబుల్గా ఉంటుందన్నమాట. ఏది ప్లాస్టిక్ సంబంధించిన వాటి మీద 72 గంటలు అది నివసిస్తుంది, జీవిస్తుంది. సో అదేవిధంగా స్టెయిన్లెస్ స్టీల్ మీద 4 అవర్సు అండ్ కాపర్ మీద కూడా 4 అవర్సు అండ్ కార్డ్బోర్డ్ మీద 24 అవర్సు, ఇలా ప్రతి యొక్క ఐటమ్స్కి ఇలా వైరస్ అనేది ఏది మనకు ప్లాస్టిక్ మీద 72 గంటలు, స్టెయిన్లెస్ స్టీల్ మీద 4 అవర్సు, కాపర్ మీద 4 అవర్సు అండ్ కార్డ్బోర్డ్ మీద 24 అవర్స్ అనేది ఇది రీసెర్చ్ యొక్క భాగంగా కంపల్సరీ సర్వేలో తెలిసింది. సో ఈ యొక్క వైరస్ని మనం కంట్రోల్ చేయాలంటే ప్రధానమైన ఉద్దేశం క్లీనింగ్ అండ్ శానిటేషన్స్. అండ్ అదేవిధంగా ఎక్కడెక్కడైతే ల్యాబొరేటరీ కండిషన్స్, ఎక్కడైతే హ్యూమిడిటీ, టెంపరేచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంటే ఏసీ సంబంధించినది అండ్ క్లోజ్డ్ ఏసీ అండ్ ఎక్కడైతే సెంట్రల్ ఏసీ సంబంధించింది ఎక్కడైతే ఉందో ఫుడ్ ప్రెమిసెస్లో ఏరియాలో కంపల్సరీ హ్యూమిడిటీ టెంపరేచర్ దగ్గర ఎక్కడెక్కడైతే ఉందో మనము ఈ ఏరియాలో తగు జాగ్రత్తలు తీసుకొని మనం క్లీన్ అండ్ శానిటేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి కంట్రోల్ చేయాలి. అక్కడ హ్యూమిడిటీని, టెంపరేచర్ని మనము కంట్రోల్ చేయాలి. ఫుడ్కి ఎలాంటికి మనకు ఫుడ్ బిజినెస్ సంబంధించిన ఫుడ్ హ్యాండ్లర్లు కంపల్సరీ ఈ ఫుడ్ ప్యాకేజింగ్లో ఫుడ్ హ్యాండ్లర్స్ ఇన్వాల్వ్ అవుతుంటారు. తర్వాత ఈ యొక్క ఫుడ్ ప్యాకేజింగ్ టైంలో హై లెవెల్ పర్సనల్ హైజీన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి అండ్ హై లెవెల్ సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ ఎవరైతే ప్యాకేజింగ్ చేసే ఫుడ్ హ్యాండ్లర్స్ కంపల్సరీ ఫాలో కావాలి. ఈ యొక్క పద్ధతుల్ని అడాప్ట్ చేసుకొని హ్యాబిటేట్గా ఆ యొక్క ప్యాకేజింగ్ ఏరియాలో క్లీన్గా ప్యాకేజింగ్ చేసి దాని తర్వాత దాన్ని ప్రాపర్గా డస్ట్ పార్టికల్ లేకుండా ఎలాంటి కంటామినేషన్స్ అనేవి సోర్సెస్ లేకుండా మనము ఆ యొక్క వైరస్ని క్లీన్ అండ్ శానిటేషన్ పద్ధతిలో మనము తగు జాగ్రత్త తీసుకొని ఈ యొక్క ఫుడ్ ప్యాకేజింగ్ అనేది తీసుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కన్జ్యూమర్, ఒక వినియోగదారుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలి. FSSAI ఎలాంటి గైడెన్స్ అనేది కస్టమర్స్కి కానీ కన్జ్యూమర్స్కి ఇస్తుందంటే ఒక కన్జ్యూమర్ కంపల్సరీ ఒక గ్రాసరీ షాప్కి కానీ ఒక రిటైల్ షాప్ కానీ ఒక షాప్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అతను ఓన్ ఒక షాపింగ్ బ్యాగు కానీ టచింగ్ ఏదైనా గ్రాసరీ సంబంధించింది కానీ ఉన్నప్పుడు హైజీన్ ప్రాక్టీస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత ఎక్కడెక్కడైతే హై టచ్ పాయింట్స్ ఉన్నాయో ఆ సర్ఫేస్ ఏరియాలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉండేది. కంపల్సరీ ఈ యొక్క రికమెండేషన్స్ అనేది కంపల్సరీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. మీరు తీసుకెళ్ళే ఏదైతే పేపర్ కానీ ప్లాస్టిక్ కానీ కంపల్సరీ
మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేసినప్పుడు వేరే మనం టచ్ చేయకుండా కొంతవరకు మనం కంట్రోల్ చేయడం జరుగుతుంది. వైరస్ అనేది కంటామినేషన్ కాకుండా ఉంటుంది. తర్వాత ఆల్కహాల్ బేస్డ్ సంబంధించిన యాంటీసెప్టిక్ రబ్స్, యాంటీసెప్టిక్ రబ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే 70% ఇథైల్ ఆల్కహాల్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనేది కంపల్సరీ హ్యాండ్ శానిటైజర్ సంబంధించిన బాక్స్ని కానీ చిన్న దీన్ని మీరు మీ యొక్క పాకెట్లో కంపల్సరీ ఉంచుకోవాలి. అండ్ తర్వాత మీరు ఏవైతే కొనుక్కునే రా ఫ్రూట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ సంబంధించిన పదార్థాలు కానీ లేకపోతే అవి కంపల్సరీ తరువుగా క్లీన్ చేయాలి. బిఫోర్ కట్టింగు, బిఫోర్ ఈటింగు, బిఫోర్ రిసీవింగు, ఇవన్నీ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది. అంటే రా ఐటమ్స్ని కంపల్సరీ రిన్స్ చేయాలి. అంటే బాగా తరువుగా వాటర్లో నానబెట్టేసి సోకింగ్ చేసి తర్వాత క్లీన్ చేసి తర్వాత ఎయిర్ డ్రైయింగ్ చేసేసుకొని ఒక ప్రాపర్ రిఫ్రిజిరేటర్లో సర్టెన్ టెంపరేచర్లో స్టోర్ చేయాలి. సో ఇలా ఎలాంటి కంటామినేషన్ కాకుండా చూసుకోవాలి. ఎక్కడెక్కడైతే రన్నింగ్ వాటర్లో ఉన్నాయో రన్నింగ్ వాటర్లో కానీ లేకపోతే కట్టింగ్ ఏరియాలో కానీ ప్రాపర్గా ఈ యొక్క రా వెజిటేబుల్స్ని, రా ఫ్రూట్స్ని శానిటైజ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే కుకింగ్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడే మోస్ట్లీ జెమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కుకింగ్ అనేది ప్రాపర్గా చేసినప్పుడు జెమ్స్ అనేవి ఉండవు. సో కుకింగ్ ఈజ్ ద మేజర్ స్టెప్. అందుకే దయచేసి ప్రాపర్ కుకింగ్ స్టాండర్డ్ అనేది ఇంపార్టెంట్. అంటే బాయిలింగ్ అనేది చాలా బాగా జరగాలి. అది రైసే కావచ్చు, వెజిటేబులే కావచ్చు, నాన్ వెజే కావచ్చు. కానీ మినిమం 75 డిగ్రీ కంటే ఎక్కువ ఉండాలి. ఇది ఐడియల్ టెంపరేచర్ ఫర్ దిస్ ఎవ్రీ ఫుడ్. సో అందుకని కంపల్సరీ ప్రాపర్గా తరువుగా బాయిల్ అయిన తర్వాతనే అది మీకు ఎలాంటి హామ్ కాకుండా ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది. అండ్ జెమ్స్ కానీ అండ్ కరోనా వైరస్ సంబంధించిన సిమ్టమ్స్ కానీ అనేవి రాకుండా సర్ఫేస్ ఏరియా నుంచి కానీ లేకపోతే ఒక పదార్థం నుంచి ఇంకో పదార్థం రాకుండా మనం కంట్రోల్ చేయడం అనేది కుకింగ్ ప్రాక్టీసెస్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఫైనల్గా వచ్చేసి ఎవరికైతే ఎంప్లాయీస్కి కానీ విజిటర్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఒకవేళ కోవిడ్-19 పాజిటివ్ వచ్చినప్పుడు FSSAI రికమెండ్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ యొక్క ప్రతి ఒక్క ఫుడ్ ప్రొడక్షన్ ఫెసిలిటీలో కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ రిటైల్స్ కానీ హోల్సేలర్ కానీ మన నేషన్స్కి సంబంధించింది చాలా పెద్దది ఏంటంటే ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ ఈజ్ అ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఐటెంతో ప్రతి ఒక్క లింకప్తో ఆధారపడి ఉంటుంది. అందుకని దీన్ని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఎందుకంటే చాలా ఆపరేషనల్ ప్రాసెస్లో వచ్చేస్తే ప్రతి ఒక్క మనము కస్టమర్ నుంచి కన్జ్యూమర్ నుంచి ఫార్మ్ టు ఫోర్క్ దాకా మనము ఫుడ్ ప్రిపరేషన్ కానించి ఫుడ్ తయారీ నుంచి కానించి కంపల్సరీ ప్రతి ఒక్క ఈ యొక్క గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేవి కంపల్సరీ మనము ఫాలో కావాలి. తర్వాత ఈ యొక్క కోవిడ్-19 సంబంధించిన పాజిటివ్ సంబంధించిన ఏవైతే కంటామినేషన్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఉన్నప్పుడు అతన్ని గుర్తించిన తర్వాత భయభ్రాంతులు కాకుండా అతన్ని పాజిటివ్ క్రియేట్ చేసేసుకొని ప్రాపర్గా శానిటైజేషన్ చేసేసుకొని ఆ ఏరియాని దాని తర్వాత కోవిడ్-19 పర్సన్ని కన్సర్న్ లోకల్ అథారిటీస్ పంపించడం కానీ దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానీ క్వారంటైన్ చేసుకోవడం కానీ ఇలాంటివి అనేది మనము ఎంకరేజ్ చేయాలి. అండ్ రికమెండేషన్ అనేది ఆర్గనైజేషన్స్ తరపున అండ్ ఎంప్లాయీస్కి, విజిటర్స్కి, కస్టమర్స్కి కంపల్సరీ ఈ యొక్క కోవిడ్-19 గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కంపల్సరీ ఎక్కడెక్కడైతే స్టెప్స్ తీసుకోవాలనేది అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ మీ ప్రీ స్క్రీన్ చేసేటప్పుడు ఏవైతే కఫ్, ఫీవర్, సోర్ థ్రోటు, బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు సస్పెండ్ అయినప్పుడు ఈ యొక్క సిమ్టమ్స్ని కంపల్సరీ ముందుగానే పాజిటివ్ అని మనకు తెలియదు కాబట్టి ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ ద్వారా మనం ఇది తెలుసుకొని వారిని క్వారంటైన్ చేయడము, ఐసోలేట్ చేయడము, తర్వాత సెల్ఫ్ ఐసోలేట్ చేసి ఎంకరేజ్ చేయడము ఇలాంటి అనేది కంపల్సరీ చేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని మనం ప్రవేశపెట్టాలి. ఎక్కడైతే మెడికల్ అలవెన్సెస్, మెడికల్ సంబంధించిన లీవ్స్ సంబంధించినవి మనము ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి అనేది కంపల్సరీ ఎంప్లాయీస్కి మనము కోవిడ్-19 సంబంధించిన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇట్లా ప్రతి ఒక్క పాజిటివ్కి సంబంధించింది కానీ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కానీ హోల్సేల్లో కానీ రిటైల్ అవుట్లెట్లో కానీ
ప్రతి ఒక్క ఏరియా కానీ ఇది చాలా చాలా పొటెన్షియల్ రిస్క్గా ఉంటుంది. ఒకవేళ ఒక పర్సన్కి వచ్చినప్పుడు దాదాపుగా అక్కడ ఉన్న 100 మందికి ఒక పర్సన్ నుంచి ఈజీగా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క సిమ్టమ్స్ అనేది 1 or 2 డేస్లో తెలియదు. దాదాపుగా 10 to 15 డేస్ తర్వాత ఈ సిమ్టమ్స్ అనేది బయటపడడం జరుగుతుంది. సో అందుకని ముందుగానే ఫీవరు, కఫ్, షార్ట్నెస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇవి ఇండివిజువల్గానే ముందుగానే సెల్ఫ్ ఐసోలేట్ చేసుకోవడం అనేది చాలా చాలా బెటర్గా ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయీస్ ఆన్ సైట్లో ఉన్నా కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎవరైతే అడ్మిన్ మేనేజర్స్ కానీ, హెల్త్ అథారిటీస్ కావాలి, వాళ్ళ ప్రోటోకాల్స్ని ఫాలో కావాలి, ఆర్గనైజేషన్ రూల్స్ని, రెగ్యులేషన్స్ని, పబ్లిక్ సంబంధించిన ప్రివెంటివ్ మెథడ్స్ కానీ కంపల్సరీ ఒక సిటిజన్గా, గుడ్ సిటిజన్గా, కంపల్సరీ గుడ్ ఎంప్లాయీగా ఫాలో కావాలి. ఆ యొక్క ఎంప్లాయీకి కంపల్సరీ కోవిడ్-19 పాజిటివ్ ఉన్నప్పుడు ఎంప్లాయీని మనము హోమ్లోనే ఉండమని ఎంకరేజ్ చేయాలి. ఎక్కడికైతే ఎంప్లాయీని మనము వర్క్కి రమ్మని ఎంకరేజ్ చేయొద్దు. సో ఇలా టెస్ట్స్ ఉన్నప్పుడు దాని తర్వాత ఎక్కడెక్కడైతే ఒకవేళ ఫీవరు అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ 3 days మనము చెక్ చేయాలి. ఈ ఫీవర్ రెడ్యూస్ అయినప్పుడు తర్వాత కఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు దాని తర్వాత 7 days దాన్ని ఎంకరేజ్ చేయాలి. 3 days తర్వాత మళ్ళీ 7 days వాళ్ళని క్వారంటైన్లో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత కన్సర్న్ ఎంప్లాయీస్ కానీ ఎవరైతే మీ యొక్క సబార్డినేటర్, సూపర్వైజర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయీస్కి ఎవరైతే ఎంకరేజ్ చేయాలి, హెల్త్ అథారిటీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మెడికల్ అటెన్షన్ అనేది కంపల్సరీ ఇనిషియల్ అపీరెన్స్ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఫాలో అయ్యి ముందుగా ప్రొయాక్టివ్గా కమ్యూనికేషన్ ఇవ్వాలి ఆ యొక్క కన్సర్న్ హెల్త్ అథారిటీ డిపార్ట్మెంట్కి. సో ఈ పాజిటివ్ టెస్ట్ అనేది బెటర్గా హోమ్ ఐసోలేటెడ్ అనే ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ని మీరే డెవలప్ చేయాలి. మీ యొక్క పాలసీలో పొందుపరచాలి. ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్ రెగ్యులేషన్స్ని ఒక పాకెట్ కార్డ్ లెక్క క్రియేట్ చేసుకొని ఎంప్లాయీస్కి పొందుపరచాలి. ఇలా టెస్ట్ని ఎవరైతే ఉన్నారో డిటర్మైన్ చేయాలి. ఈ యొక్క ప్రీ సిమ్టమ్స్ డిటర్మైన్ చేయాలి. ఫీవర్ ఉన్నప్పుడు కంపల్సరీ 72 hours రికవర్ అయిన తర్వాతనే రావాలి. దాని తర్వాత ఇంకా రికవర్ కానప్పుడు కంపల్సరీ 2 సార్లు 2 నెగిటివ్ రౌండ్స్ చేసిన తర్వాత మళ్ళీ కన్సర్న్ డాక్టర్తో అది కన్ఫర్మ్ అయినాక నెగిటివ్ వచ్చినాక ఆ యొక్క లెటర్ తీసుకొని దాని తర్వాత నెక్స్ట్ మన యొక్క వర్క్ ప్లేస్కి ఎంకరేజ్ చేయాలి. అంతేగాని మనకు ఫీవర్ హై ఉన్నా లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న సిమ్టమ్స్ 7 days తగ్గపోయినా మనము ఎట్టి పరిస్థితిలో వర్క్ ప్లేస్కి ఎంకరేజ్ చేయొద్దు, అతన్ని తీసుకొని రావద్దు. సో ఇలా లాంగర్గా ఫీవర్ అనిపించినా కంపల్సరీ మెడిసిన్ వేసుకున్నా కూడా తగ్గపోయినా కూడా, లేకపోతే కఫ్ సంబంధించినది బ్రీతింగ్ అవి కంటిన్యూస్గా వస్తున్నా ఇవన్నీ వచ్చినప్పుడు కంపల్సరీ 2 నెగిటివ్ టెస్టు ఒకసారి చేయించాలి 24 గంటల్లో. ఇలా చేసిన తర్వాత కూడా సీవియర్ అయినప్పుడు కన్సర్న్ క్రిటికల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఎంప్లాయీని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారము ఫాలో కావని చెప్పాలి. టెంపరేచర్ మానిటరింగ్ కంపల్సరీ ఒక మ్యాండేటరీగా ఫాలో కావాలి. ఎక్కడెక్కడైతే ఏ ప్రెమిసెస్లో ఎంటర్ అయినప్పుడు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ బి ఫర్ దట్ ప్రీ స్క్రీనింగ్ అండ్ హ్యాండ్ వాషింగ్, సోషల్ డిస్టెన్స్ అనే ఒక 3 పదాలని మీరు కంపల్సరీ ప్రతి ఒక్క 15 నిమిషాలకు ఒకసారి ఎంప్లాయీస్కి అనౌన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మీ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించిన చాట్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా అందరిని ఎంకరేజ్ చేయాలి. క్లోజ్ కాంటాక్ట్స్ ఉండకూడదు. హోమ్ క్వారంటైన్స్ 14 రోజులు హోమ్ క్వారంటైన్ ఉండాలి. ఎవరైతే ఎక్స్పోజ్ అయిన వారిని ఎంకరేజ్ చేయాలి. సో ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఎఫ్ఎస్ఎస్ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఇచ్చిన ప్రకారము ఆర్గనైజేషన్స్, కస్టమర్సు, విజిటర్సు, రిటైలర్సు, డెలివరీ బాయ్సు, సర్వీసెస్, టేక్ అవేసు, డ్రైవర్సు, ఓనర్సు, ఫుడ్ ప్యాకేజింగ్, ఫుడ్ హ్యాండర్సు ఇవన్నీ రికమెండేషన్స్ని, ప్రోటోకాల్స్ని ఫాలో అయినప్పుడు ఈ యొక్క కోవిడ్-19ని మనము ముందస్తు జాగ్రత్తగా డెఫినెట్గా పోస్ట్ లాక్డౌన్ తర్వాత కానీ దాని తర్వాత కోవిడ్-19 డిసీజ్ అనేది కంటామినేషన్ తగ్గిన తర్వాత కూడా ఈ యొక్క ప్రాక్టీసెస్ని మనం కంటిన్యూగా చేసినప్పుడు ఒక ఫుడ్ హ్యాండలర్గా కంపల్సరీ గుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్ని మనము ఫాలో అవటమే కాకుండా ఎలాంటి డిసీజ్ రాకుండా, మనకు రాకుండా, వేరే వాళ్ళకి రాకుండా మనము తప్పనిసరిగా 3 విషయాలు ఫాలో అవుదాం. నెంబర్ 1 హ్యాండ్ శానిటేషన్స్, నెంబర్ 2 సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాలి. తర్వాత సెల్ఫ్ ఐసోలేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పద్ధతుల్ని మీరు కంపల్సరీ ఫాలో అయినప్పుడు మీకు ఎలాంటి కోవిడ్-19 సంబంధించిన ఇన్ఫెక్టెడ్ డిసీజ్ రాకుండా ఉంటుంది.
సో దయచేసి ఈ యొక్క విషయాలు అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్.